అందరికీ నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన ప్రోగ్రాంలో 12వ రోజుకి స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి హ్యావ్, హ్యాస్, ఇంకా హ్యాడ్. ఇవి ఆల్రెడీ నేను మీకు టెన్సెస్ చెప్పినప్పుడు వీటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బట్ విడిగా కూడా మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ చేద్దాము మనము, అంటే కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా. ఎందుకంటే ఇవి మనకి సంభాషణలో చాలా బాగా యూజ్ అయ్యేటువంటి మెయిన్ వర్డ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక టేబుల్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఇది కూడా ఏంటి అంటే హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేటువంటిది. ఇంకొకటి ఇవాళ మనం చెప్పుకునేటువంటిది ఏంటి అంటే ఇక్కడ నేను అఫర్మేటివ్ అంటే అఫర్మేటివ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉంటుంది హ్యావ్, హ్యాజ్, ఇంకా హ్యాడ్ యొక్క యూసేజ్. నెగిటివ్ సెంటెన్సెస్లో దాని యూసేజ్ ఎలా ఉంటుంది. తర్వాత క్వశ్చన్స్లో అగైన్ పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా. పాజిటివ్లో ఎలా యూజ్ చేస్తాము, నెగిటివ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది కొంచెం బ్రీఫ్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు టేబుల్ గమనించినట్లయితే కనుక ఐ, యూ, వి, దే ఇవి ప్లూరల్ నౌన్స్ అని నేను చెప్పాను కదా. సో వీటిల్లో మనకి హ్యావ్ అనేటువంటిది వస్తుంది. హీ, షీ, ఇట్లో హ్యాజ్ వస్తుంది. ఎప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు హ్యావ్, ఐ, యూ, వి, దేకి హ్యావ్, హీ, షీ, ఇట్కి హ్యాజ్. ఓకే, అదే పాజిటివ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు రెండిటికి కూడా అంటే సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్ రెండిటికి కూడా హ్యాడ్ అనేటువంటిది అంటే ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ ఏది ఉన్న సబ్జెక్ట్లో మనము హ్యాడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లో చూసినట్లయితే ప్రజెంట్ టెన్స్లో మనం నెగిటివ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ డోంట్ హ్యావ్, ఐ, యూ, వి, దేకి డోంట్ హ్యావ్, హీ, షీ, ఇట్కి డజంట్ హ్యావ్. అంటే మనము ఇంతకుముందు డూ, డస్, డిడ్ నేను మీకు ఆ చాప్టర్ చెప్పినప్పుడు చెప్పున్నాను ఏమని, ఐ, యూ, వి, దేకి మనము డూ వాడతాము, తర్వాత హీ, షీ, ఇట్కి డస్ వాడతామని. సో సింపుల్గా దానికి నాట్ అనేటువంటిది యాడ్ చేస్తే దాని నెగిటివ్ ఫామ్ అవుతుంది కదా. సో దట్స్ వై ఐ, యూ, వి, దేకి డోంట్, హీ, షీ, ఇట్కి డజంట్. అదే పాస్ట్ టెన్స్లో అయితే కనుక రెండిటికి కూడా డిడ్ నాట్, ఓకే, డింట్. ఇక్కడ నేను షార్ట్ ఫామ్ రాశాను, డింట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లో ప్రెజెంట్ టెన్స్ అయితే కనుక డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఉంటుంది. తర్వాత అంటే దేనికి ఐ, యూ, వి, దేకి అంటే జనరల్గా డూకి హ్యావ్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఉంటుంది. ఇక్కడ హీ, షీ, ఇట్కి డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఉంటుంది. అంటే రెండిట్లో కూడా హ్యావే వస్తుంది అనమాట. నెక్స్ట్ పాస్ట్ టెన్స్లో అయితే కనుక డిడ్ అనేటువంటిది వస్తుంది కామన్గా, అంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఓకే, ఇక్కడ హ్యావ్ అనేటువంటిది కామన్. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో డూకి కానీ డస్కి కానీ లేదా డిడ్కి కానీ హ్యావ్ అనేటువంటిది మనకి కామన్గా రాస్తాం. అయితే ఇప్పుడు మరి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటిని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేటువంటిది ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నేను ఇస్తాను. ఇక్కడ హ్యావ్, హ్యాజ్ యొక్క యూసేజ్ చూద్దామండి. ఫస్ట్ హ్యావ్ ఇంకా హ్యాజ్ని మనము అంటే మెయిన్గా ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం అనేది నేను లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ హ్యావ్ అనేటువంటివి మనం మెయిన్గా ఓనర్షిప్ తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఓనర్షిప్ అంటే ఇది నాది, అంటే నేను దీనికి యజమాని అని చెప్పడానికి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ కార్ అంటే నాకు ఒక కారు ఉంది. ఓకే, ఐ హ్యావ్ అ కార్ ఆర్ హీ హ్యాస్ అ కార్. ఓకే, అంటే ఇక్కడ ఓనర్షిప్ తెలియజేయడానికి మనము బేసిక్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫీచర్ అంటే ఫీచర్ ఆర్ క్వాలిటీ అంటే లక్షణాన్ని లేదా క్వాలిటీని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ అ లాంగ్ అండ్ సిల్కీ హెయిర్ ఆర్ షీ హ్యాస్ అ లాంగ్ సిల్కీ హెయిర్. షీ హ్యాస్ అ లాంగ్ సిల్కీ హెయిర్. ఓకే, అంటే ఆమెకి చాలా పొడవైన సిల్కీ హెయిర్ ఉంది అని మీనింగ్, అంటే ఫీచర్ని తెలియజేయడానికి. నెక్స్ట్ రిలేషన్షిప్ చెప్పడానికి కూడా హ్యావ్ ఇంకా హ్యాజ్ని యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ హ్యాస్ అ సిస్టర్ అంటే ఇక్కడ శంకర్కి ఒక చెల్లి ఉంది లేదా సిస్టర్ ఉంది అని రిలేషన్షిప్ చెప్పడానికి నేను హ్యాజ్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే మన అనుభవాలు చెప్పడానికి కూడా మనము హ్యావ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో అది ఎప్పుడు ఎగ్జాంపుల్ చూడండి,
ఏదైనా పార్టీ అవుతుంది అనుకోండి, లేదా సెలబ్రేషన్ అవుతుంది. సో దట్ టైమ్ వి విష్ సంబడి కదా, అంటే హ్యావ్ అ గ్రేట్ టైం అంటాం కదా, ఎంజాయ్ చేయండి అనడానికి. సో లైక్ దట్. ప్లీజ్ హ్యావ్ అ గ్రేట్ టైం అలా కూడా రాయొచ్చు. అంటే బాగా ఎంజాయ్ చేయండి అనడానికి మనము ప్లీజ్ హ్యావ్ అ గ్రేట్ టైం. ఓకే, సో ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇల్నెస్ చెప్పడానికి కూడా మనము ఇది యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. చూడండి, ఐ హ్యావ్ సివియర్ హెడేక్. ఐ హ్యావ్ అ సివియర్ హెడేక్ అంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది. అంటే ఇక్కడ మనము ఇల్నెస్ని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే బాగా నాకు ఇల్నెస్గా ఉంది లేదా తలనొప్పిగా ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ ఈటింగ్ ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్ చెప్పడానికి కూడా మనము హ్యావ్ని యూజ్ చేస్తాం. ఓకే, అది ఎప్పుడు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి కాఫీ ఆర్ టీ ఆఫర్ చేస్తాం కదా, ఆర్ వి ఆఫర్ సమ్ స్నాక్స్ ఆల్సో కదా. సో అట్లాంటప్పుడు చూడండి, ప్లీజ్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ ప్లీజ్ హ్యావ్ సమ్ బిస్కెట్స్. అంటే బేసికలీ హ్యావ్ ఇంకా హ్యాస్ని మనము ఓనర్షిప్ చెప్పడానికి యూజ్ చేస్తాము, ఇంకా ఫీచర్స్ చెప్పడానికి యూజ్ చేస్తాము, రిలేషన్షిప్ చెప్పడానికి యూజ్ చేస్తున్నాము హ్యావ్ని, తర్వాత ఎక్స్పీరియన్సెస్ చెప్పడానికి యూజ్ చేస్తున్నాము, ఇల్నెస్ ఇంకా ఈటింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ని చెప్పడానికి మనము బేసికలీ ఈ హ్యాస్ ఇంకా హ్యావ్ని యూజ్ చేస్తున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో మనము హ్యావింగ్ అని వాడుతూ ఉంటారు జనరల్గా. అంటే హ్యావింగ్ అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు అనమాట, ఎందుకంటే అది రాంగ్ మీనింగ్ని ఇస్తుంది. సో హ్యావింగ్ అనేటువంటిది ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలి అంటే ఓన్లీ ఎక్స్పీరియన్సెస్కి, తర్వాత డ్రింకింగ్ ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్కి మాత్రమే హ్యావింగ్ అనేటువంటిది వాడాలి. మిగిలిన తక్కిన వేటన్నిటికీ కూడా హ్యావింగ్ అనేటువంటిది వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే బేసికలీ తెలియకుండానే మనము అన్నిటికీ హ్యావింగ్ అనేటువంటిది ఐఎమ్ హ్యావింగ్ ఎ కార్, ఐఎమ్ హ్యావింగ్ ఎ హౌస్ అలా అంటే తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్ అనమాట. సో హ్యావింగ్ అనేటువంటిది ఇట్స్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నెక్స్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఈటింగ్ ఆర్ డ్రింకింగ్కి మాత్రమే దాన్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఎక్స్పీరియన్సెస్కి అన్నాం కదా, ఇందాక మనం ఒకళ్ళని పార్టీకి ఇన్వైట్ చేసాము, ఎంజాయ్ చేయండి అని చెప్పామని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాము. సో ఒకవేళ నేనే కనుక ఆ పార్టీలో ఉన్నట్లయితే ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ టైం. లేదు, వేరే వాళ్ళు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ యు ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైం అంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అంటే ఓన్లీ ఎక్స్పీరియన్సెస్కి హ్యావింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈటింగ్ ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్కి అని చెప్పాం కదా. సో దానికి వచ్చేసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్. ఓకే, అగైన్ అంటే దాని అర్థం ఏంటి, నేను లంచ్ తింటున్నాను అన్న మీనింగ్ అనమాట. సో బేసికలీ హ్యావ్ ఇంకా హ్యాస్కి మెయిన్ రూల్స్ ఇది. ఓకే, సో మనము అంటే ఇది మనం ప్రజెంట్ ఫామ్లో లేదా కంటిన్యూస్ ఫామ్లో ఉన్నప్పుడు చెప్పాల్సినటువంటిది. అంటే హ్యావ్ ఇంకా హ్యాస్ని యూజ్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి అంటే మీకు లాజిక్ అర్థమైంది కదా, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ అనమాట. అంటే అఫర్మేటివ్స్ కింద ఈ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. సో అయితే మరి పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా, హ్యావ్ హ్యాస్. పాస్ట్ టెన్స్లో అయితే ఏమొస్తుందని చెప్పాను, హ్యాడ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. We had a great time when we went to Tirupati. Okay? Example ingokati.
She had lunch with us yesterday. ఓకే, అంటే సింపుల్గా పాస్ట్ టెన్స్లో అంటే ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ పాస్ట్ టెన్స్ అనమాట. సో హ్యాడ్ అనేటువంటిది మనకి వస్తుంది, జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నెగటివ్స్ గురించి చూద్దాము. మరి నెగటివ్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఫామ్ రాసుకుందాము నెగటివ్కి. సో ఈ నెగటివ్స్లో ఎలా అంటే మనకి ఐ యు వి దేకి డోంట్ హ్యావ్ అని వస్తుంది, తర్వాత హీ షీ ఇట్కి డజంట్ హ్యావ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాద్దాము. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే చూద్దాము. షీ హ్యాస్ అ లాంగ్ సిల్కీ హెయిర్. దీనికి ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ తీసుకున్నాం అనుకోండి, షీ డజంట్ హ్యావ్ లాంగ్ సిల్కీ హెయిర్. ఓకే, ఇక్కడ మీరు ఈ హ్యాజ్ అనేటువంటి దాని బదులుగా డజంట్ హ్యావ్ అనేటువంటిది వచ్చింది మనకి ఇక్కడ నెగటివ్ సెంటెన్స్లో. డజంట్ ఎందుకు వచ్చింది? షీ కదా, అంటే ఈ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ కదా. సో కాబట్టి సింపుల్గా మనము ఇక్కడ డస్ నాట్ హ్యావ్ అనేటువంటిది యాడ్ చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఐకి చూద్దాము. ఐ ఆర్ యూకి. యూ హ్యావ్ అ కార్, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇందులో నెగటివ్ సెంటెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే you have a car is a positive sentence, you don't have a car is a negative sentence. ఓకే, అదే పాస్ట్ టెన్స్లో అయితే కనుక రెండిటికి కూడా డిడ్ నాట్ హ్యావ్, అంటే రెండిటికి డిడ్ కదా పాస్ట్ టెన్స్. సో సింపుల్గా ఇక్కడ డిడ్ నాట్, కానీ ఇక్కడ అంటే మనము పాస్ట్ టెన్స్ రాసుకునేటప్పుడు అంటే ఒకప్పుడు ఉండేది అనేది మీనింగ్తో రాయాలి కదా. సో దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. ఇప్పుడు నెగటివ్కి మనము డిడ్ నాట్ అంటే పాస్ట్ చూద్దామండి. పాస్ట్ టెన్స్లో కనుక డిడ్ నాట్కి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే డిడ్ నాట్ హ్యావ్, దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ పాజిటివ్ రాస్తాను నేను. సింపుల్గా హ్యాడ్ అనేటువంటి దానికి అది తీసేసి దాని ప్లేస్లో మనము డిడ్ నాట్ హ్యావ్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడం వల్ల నెగిటివ్ ఫామ్లో ఉన్నటువంటి పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. అంటే డిడ్ నాట్ అనేటువంటిది కామన్గా యూజ్ చేయాలి మనం. ఓకే, సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది ఓకే అంటే పాజిటివ్స్ చెప్పుకున్నాం, నెగటివ్స్ చెప్పుకున్నాము. మరి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అని చెప్పుకున్నాం కదా. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇందులో కూడా అంటే చూడండి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా జస్ట్ బ్రీఫ్ చేస్తాను నేను. ఫస్ట్ ఫామ్ రాసుకుందాము, క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది. సో సేమ్ మళ్ళీ సబ్జెక్ట్ ఐ యు వి దే అయినట్లయితే కనుక డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఓకే, అదే సబ్జెక్ట్ హీ షీ ఇట్ అయినట్లయితే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. పాస్ట్ టెన్స్ అయితే డిడ్ ప్లస్ సబ్జెక్ట్, ఇవి రెండు ప్రెజెంట్, ఇది పాస్ట్ టెన్స్. ఓకే, ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, చూడండి అంటే క్వశ్చన్ ఫామ్ చేయడానికి బేసికలీ ఇదన్నమాట స్ట్రక్చర్. ఓకే, సో ఒకటి క్వశ్చన్ చేసి చూద్దాము. ఇందాక మనము ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, శంకర్ హ్యాస్ అ సిస్టర్ అని. శంకర్ ఈజ్ నథింగ్ బట్ హీ ఇక్కడ. ఓకే, సో దానికి ఏమవుతుంది క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్లో ఈ డూ కానీ డస్ కానీ సెంటెన్స్కి ముందు అంటే క్వశ్చన్కి ముందే వస్తాయి అన్నమాట. సో డస్ శంకర్ హ్యావ్ అ సిస్టర్,
ఓకే, అలాగే ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం, ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ హ్యావ్ అ కార్ అన్నాం అనుకోండి, దాన్ని క్వశ్చన్ రూపంలో మార్చినప్పుడు డూ యూ హ్యావ్ అ కార్? చాలా సింపుల్ అనమాట. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే జస్ట్ ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పటికీ చాలాసార్లు మనం రిపీట్ చేసుకున్నాం కదా, ఎందుకు అంటే మీరు రిపీటెడ్గా వినడం వల్ల అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, చాలా ఈజీ అనిపిస్తుంది, లేదంటే మీకు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. అందుకని నేను ప్రతిసారి మీకు చెప్పిన ప్రతి లెసన్లోనూ అవి రిపీటెడ్గా చెప్తున్నాను. సో ఐ థింక్ ఈ పాటికంటే ఇన్ని క్లాసెస్ ఫాలో అయ్యాక డెఫినెట్గా మీరు అవి థరో అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, హీ వచ్చినప్పుడు మనకి డస్ ఇంకా హ్యావ్ అనేటువంటి స్ట్రక్చర్ వచ్చింది. తర్వాత ఐ తోటి నేను రాసినప్పుడు డూ హ్యావ్ అనేటువంటి దాంతో రాయడం జరిగింది. ఓకే, మరి ఇందులో పాస్ట్ టెన్స్ అనేటువంటిది చూద్దాం. పాస్ట్ టెన్స్ అప్పుడు ఏం లేదు, డిడ్ నాట్ అనేటువంటిది వస్తుంది, ఇంకా హ్యావ్ అనే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ పాస్ట్ టెన్స్లోకి ఎలా క్వశ్చన్ కన్వర్ట్ చేయాలో చూడండి. ఎగ్జాంపుల్, దే హ్యాడ్ కాల్డ్ మీ లాస్ట్ మంత్. ఓకే, దీన్ని క్వశ్చన్ లాగా రాసేటప్పుడు మనము డిడ్ దే హ్యావ్ కాల్డ్ యూ లాస్ట్ మంత్? డిడ్ దే హ్యావ్ కాల్డ్ యూ లాస్ట్ మంత్ అంటే పాస్ట్ ఫామ్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ డిడ్ అనేటువంటిది ఒకటే యాడ్ అవుతుంది, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ అనేటువంటిది వస్తుంది. సో బేసికలీ అంటే ఇవి ఈ హ్యాజ్, హ్యావ్ ఇంకా హ్యాడ్ యొక్క 3 యూజెస్ అంటే యూసేజెస్ అనమాట. సో ఇవి మనకి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఇవి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాయడానికి మీరు ట్రై చేయండి. అంటే బేసిక్గా మనం యూజ్ చేసే సెంటెన్సెస్ తోటి డెఫినెట్గా మీకు లాంగ్వేజ్ పైన కొంచెం పట్టు అనేది వస్తుంది.